నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో బాణసంచ విక్రయాలకు ఆటంకం ఏర్పడింది. వర్ష ప్రభావంతో కొనుగోలుదారులు రాక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షానికి సరుకు తడవకుండా నానా అవస్థలు పడుతున్నారంటున్న వ్యాపారులతో మా ప్రతినిధి నాగతేజ్ ఫేస్ టు ఫేస్. నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి విఆర్సీ గ్రౌండ్ ఉన్నటువంటి బాణాసంచ స్టాల్స్ వద్ద ఉన్నాను. ఏదైనా 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు దీపావళి పండుగను పురస్కరించుకొని నగరవాసులు కూడా కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో విఆర్సీ గ్రౌండ్, అదేవిధంగా వైఎంసీ గ్రౌండ్, మరోవైపు ఇక్కడ ఆర్ఎస్ఆర్ గ్రౌండ్స్ వద్దకు చేరుకొని కొనుగోలు ప్రక్రియ చేస్తున్నారు. మరోవైపు మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం, భారీ వర్షం తలపిస్తుంది. గత 3 రోజులు కూడా నెల్లూరుని వర్షాలు ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు, మరోవైపు ఇప్పటికే ప్రజలు కూడా 20% ధరలు పెరిగాయంటూ మరోవైపు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఈ యొక్క భారీ వర్షం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు, ఈ ఏడాది దీపావళి పరిస్థితులు ఏ విధంగా వ్యాపారస్తులు మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి. ఏంటి, ఎవరు ఊహించలేదు, ప్రతి దీపావళికి వర్షం అనేది ఉంటుంది, కానీ ఏడాది మరీ వర్ష ప్రభావం పూర్తిగా మన జిల్లా మీద కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వర్షం ఎఫెక్ట్ అయితే మా మీద ఎక్కువగానే ఉంది. నిన్న మొన్న బాగా వర్షాలు ఆగలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి తెరపించినప్పటికీ ఇవాళ మార్నింగ్ మళ్ళా అదే స్థాయిలో వర్షం పట్టడం జరిగింది. పూర్తిగా లోతట్టు ప్రాంతం అవడం వల్ల బాగా నీళ్లు చేరుతా ఉన్నాయి. కస్టమర్లు వచ్చినప్పటికీ వాళ్ళు బురదలో కొనుగోలు చేయలేకపోతా ఉన్నారు. దాని కారణంగా మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇంత వ్యాపారం, పెట్టుబడి, ఖర్చు వీటినన్నిటినీ ఆదాయం తీయటం చాలా కష్టమైపోయిన రోజుల్లో ఈ వర్షం కారణంగా ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు మీకు? ప్రత్యేకించి ఒకవైపు నిన్న జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు, మరో రానున్న 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీకు? ఈ ఏర్పాట్లన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ కస్టమర్స్ రావడానికి, కొనుగోలుదారుడు రావడానికి వాతావరణం అనేది అనుకూలించట్లేదు. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కస్టమర్ అనేది రానైనప్పుడు ఎన్ని వెసులుబాట్లు ఉన్నప్పటికీ అది నిరుపయోగంగానే మారిపోతా ఉంది. ఎక్స్వై బాగా ఇబ్బందుల్లో గురి అవుతా ఉన్నాం. పెట్టుబడి ఎక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. దీనికి తోడు వాతావరణం అనుకూలించకపోవడం చాలా నష్టానికి గురి చేసే పరిణామాలుగా కనిపిస్తా ఉంది. గత 30 రోజులుగా ఈ వ్యాపారంపై మీరు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్నటి నుంచి వ్యాపారాలు స్టార్ట్ చేశారు. సో నిన్నటి నుంచి అసలు కొనుగోళ్ల ప్రక్రియలు ఎలా ఉంది? గత ఏడాదితో పోలిస్తే పబ్లిక్ వచ్చే పరిస్థితి అంటారా? గత ఏడాదితో పోలిస్తే పబ్లిక్ కొనాలని ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించిన కారణంగా వాళ్ళు బయటికి రాలేకపోతా ఉన్నారు. వచ్చిన 2 నిమిషాలకే వర్షం పడటము, వాళ్ళు కొనుగోలు చేయాలన్న ఆసక్తి తగ్గిపోవడము, వీటికి తోడు వినియోగదారులకు చాలా ఇబ్బందిగా ఉండటము, ఇవన్నీ కారణంగా షాపుల యజమానులు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఒకటి, ఇప్పుడు ఏదో 20% గత ఏడాదితో పోలిస్తే ఈ యొక్క క్రాకర్స్ ధరలు పెరిగాయి అనేటువంటిది పబ్లిక్ ఆవేదన. దీనికి ఒక వ్యాపారస్తుడిగా మీరు ఏం చెప్తారన్న? ధరలు పెరగటం, తగ్గడం అనేది జిఎస్టీ పెరిగింది, తగ్గింది, అట్లానో ఇది అంతే జరుగుతూ ఉంటుంది. కానీ ధరని కంపేర్ చేసుకొని కస్టమర్ చూడట్లేదు. సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండగ కాబట్టి సంతోషంగా చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఈ వాతావరణం అనుకూలించిన కారణంగా అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేకుండా పోయింది కొంతమందికి. అది నా ఒపీనియన్. ఇక్కడ పెద్ద సంఖ్యలో 40 పైగా స్టాల్స్, ఇంకా 2-3 గ్రౌండ్లు కూడా వ్యాపారస్తులు ఉన్నారు. మరి వర్ష ప్రభావంతో మీరు ఎలాంటి నష్టం ఉండే ప్రభావం ఉందంటారు మీపై వర్ష ప్రభావం? ప్రతి వ్యాపారస్తుడికి దీపావళి అనగానే వర్షం గుర్తొస్తుంది. కానీ ఈసారి వర్షం బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. గ్రౌండ్లో కూడా చాలా లోతుగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎదురుగా చూసినా కానీ, పక్కన చూసినా కానీ, ఎటు పక్క చూసినా బురదగా ఉంటుంది. దట్స్ వై అందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది నిజం. విఆర్సీ గ్రౌండ్ లో కూడా వ్యాపారస్తున్నటువంటి ఆవేదన, ఎందుకంటే గత 3 రోజులుగా కూడా జిల్లాని వర్షాలు ముంచెత్తిన పరిస్థితి. రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నేటి ఉదయం నుంచి కూడా వాతావరణంలో కూడా మార్పులు రావడము, పూర్తి స్థాయిలో భారీ వర్షం తలపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకొని యొక్క బాణాసంచాలని వర్షంలో తడవకుండా ఉండేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి విఆర్సీ గ్రౌండ్ లో ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. విజువల్స్ లో వైకే టీవీ నెట్వర్క్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. భారీ వర్షం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో యొక్క బాణాసంచ క్రాకర్స్ కొనేందుకు ఇంటిల్లిపాది సైతం చిన్నారులు తీసుకుని కుటుంబ సభ్యులు విఆర్సీ గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి 40 స్టాల్స్ లో పబ్లిక్ కూడా ఎక్కడ కూడా కొనేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గత 30 రోజులుగా ఏర్పాట్లు చేసుకున్నాం, కానీ ఈ విధంగా అకాల వర్షం తమని యొక్క ముంచెత్తడంతో కూడా పూర్తి స్థాయిలో వ్యాపారాలు లేవంటూ ఓవైపు వ్యాపారులు ఆవేదన చేస్తున్న పరిస్థితి. మరోవైపు క్రాకర్స్ 20% ఈ ఏడాది పెరిగాయంటూ ధరలు
వైపు ఇక కస్టమర్లు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం మరి రానున్న 3 రోజుల్లో వాతావరణం తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీపావళి పండుగ నేపథ్యంలో లక్షల్లో పెట్టుబడి పెట్టినటువంటి యొక్క వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకే టీవీ, నెల్లూరు VRC నుంచి.